హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అథెంటిక్ అండ్ టేస్టీ బంతి భోజనాల్లో చేసుకునే రసం చాలా టేస్టీగా ఉంటుంది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులో చెప్తాను. ఫస్ట్ మనం బాణలి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం మస్టర్డ్ ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంక ఏ పప్పులు అవసరం లేదు. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు దంచి వేసుకోవాలి. ఆ వెల్లుల్లి బాగా మగ్గించుకోండి ఆయిల్లో. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసుకుని వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 2 టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం రోస్ట్ చేయండి. దగ్గరగా ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఈ టైంలో హై ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గిస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మెల్లగా సిమ్లో పెట్టుకోండి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ చాలా టేస్టీ, మంచి ఫ్లేవర్ ఇస్తుంది రసంకి. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసి వేయించుకోండి. రాళ్ళ ఉప్పులో మనకి అయోడిన్ ఉండదు. అయోడిన్ హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ముద్దపప్పు మనం ఉడకబెట్టుకుంటాం కదా, అది వేసుకోండి. ముద్దపప్పు కొంచెం ఉడకబెట్టుకొని దానిలో వేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు గుజ్జు తీసుకుని వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు మీరు ఎంత తింటారో చూసుకొని అంత వేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి. ఈ రసం అయితే మా ఇంట్లో డైలీ ఉంటుంది. రసం లేకుండా మా ఇంట్లో మెనూనే ఉండదు. బాగా మరిగించుకోవాలి. ఈ ఒక్క రసంతో ఫుల్ అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. ఇది మా సీక్రెట్ ఇంగ్రీడియంటు రసంలోకి. ఇది నేను ఎలా చేశానంటే ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర ఈ 4 మిక్స్ చేసి పెట్టాను. మీకు కావాలంటే నేను మళ్ళీ ఎంతెంత కొలతలు తీసుకున్నానో మళ్ళీ మీకు వీడియోలో చెప్తాను మళ్ళీ చేసినప్పుడు. ఆ పౌడరు ఒక 4 టీ స్పూన్స్ వేసుకోవాలి. మీ ఇష్టం. మీరు పెప్పరు మీకు ఇంకొంచెం స్పైస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేను చాలా ఎక్కువ వేసాను మిరియాలు, సో నేను 4 టీ స్పూన్స్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నా మనకి ఆ కారంతో తినలేం మనము. సో నేను 4 టీ స్పూన్స్ వేసుకున్నాను, అది సరిపోతుంది. ఇప్పుడు బాగా బాయిల్ చేసుకోవాలి, బాగా మరిగించుకోవాలి. మరిగించుకొని దానిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. మరి కాసేపు మరిగించుకోవాలి. అంతే, మన రసం రెడీ.